ఇది ఎంత పనిచేసింది ఒక విషయం సార్, మామూలుగా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రచార శైలి అనేది పార్టీలకు కలిసి వస్తుంది. తీసుకునేటటువంటి నినాదాలు, కొన్ని నినాదాలు తీసుకుంటే ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయి అవే ఓట్లు కురిపించే అవకాశం కూడా ఉంటుంది. ఒక నెగటివ్ క్యాంపెయిన్ అనేది ఇటు కూటమి చేసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి లేక మీకు మంచి జరిగితే నాకు అండగా నిలవండి, ఓటేయండి, లేదా స్టార్ క్యాంపెయినర్గా మారండి అన్నారు. ఈ ఎలా కనిపించింది ఈ రెండు వైపుల నుంచి, ఇటు కూటమి క్యాంపెయినింగ్ కానీ వాళ్ళ నినాదాలు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రచారం కానీ ఆయన తీసుకున్నటువంటి నినాదం కానీ? అంటే నేను 1971 ఎలక్షన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. 71 అంటే అప్పుడు నేను చాలా కుర్రవాడిని అయినప్పటికి కూడా అప్పుడు ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం రావటం అవన్నీ కాస్త నాకు తెలుసు. నేను గ్రాడ్యుయేషన్ ఏదో చేస్తున్నట్టున్నాను. అప్పుడు ఇందిరాగాంధీ గారు అసలు ఇంత మీడియా లేదు, ఏమి లేదు, గరీబీ హఠావో నినాదం ఒక వైరల్ లాగా, ఇప్పుడు వైరల్ అంటారు, అది అంతకంటే వేగంగా ఒకసారి వాళ్ళకి నచ్చిన నినాదం ఎట్లా వెళ్తుందని దానికి అదొక ఉదాహరణ. ఆ తర్వాత ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చినటువంటి పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న నినాదం కూడా ఆ రకంగానే వెళ్ళింది. అయితే కొంతమంది పెత్తందారులకి ఇది కోపం తెప్పించింది, పేదలు వర్సెస్ పెత్తందారులు అంటారా అని. కొంతమంది అగ్రవర్ణాల్లోని కొంతమందికి కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం వచ్చింది. అగ్రవర్ణాల్లోని పేదలకి దాని మీద ఇబ్బంది ఉండదు, దాంట్లో ఉండే పెత్తందారులు అంటే ఈయన తీసుకొచ్చింది కొత్త నినాదం. ఇది కూడా ఇది విపరీతమైన ప్రభావం చూపించింది, ఇది కూడా ఖచ్చితంగా. సో ఈ రకంగా నినాదాలు ఎక్కువ సార్లు పనిచేస్తుంటాయి, అట్లాగే కొన్నిసార్లు తేడా రావచ్చు. కానీ బట్ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవ నినాదం తీసుకొచ్చాడు. చంద్రబాబు గారు అప్పుడు పెద్ద ఆయన ప్రత్యేకమైన నినాదాలు అవేమి లేవు, కానీ కావాలంటే బీజేపీని తిట్టేవాడు, మసీదులు కూల్చే పార్టీ అనేవాడు, కమ్యూనిస్టులని తర్వాత మారిపోతే కమ్యూనిజం ఎక్కడుందో టూరిజం అనేవాడు. సో మొత్తం మీద ఆయన ఏదైనా సరే మాట్లాడుకుంటా రాజకీయం చేయగలిగి. విశేషం ఏంటంటే మ్యానిపులేషన్స్ ద్వారా కూడా రాజకీయాల్లో సక్సెస్ కావచ్చు అని రుజువు చేసిన ఏకైక నాయకుడేమో బహుశా దేశంలో ఈ స్థాయిలో కాదండి. ఇప్పుడు జరిగిన యుద్ధం అంతా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఏ వర్గాలైతే లాభపడతాయో వాటికి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఏ వర్గాలు లాభపడతాయో వాటికి మధ్య జరిగిన వీటికి ఒక పేర్లు పెట్టుకుంటే పెత్తందారులు పేదలు అవుతుంది. నేను ఆ మాట కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎవరు లాభపడేది మనకు తెలిసిందే కదా. ఎందుకంటే వారు చెప్పినట్టుగానే ఒక 75 ఏళ్ల స్త్రీ ఇన్ని లక్షల కోట్లు ఇంతకాలం ఏమైపోయినాయి? ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు పంచాడు అంటే బడ్జెట్ అయితే అదే కదా, గతంలో కూడా ఉండింది కదా. మరి అప్పుడంతా ఈ డబ్బంతా ఏమైపోయింది అని ఆమె ఏదైతే అడిగిందో ప్రశ్న, దానికి జవాబు ఏమిటి అంటే ఆ డబ్బంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి లాభం చేయాలనుకున్నాడో వాళ్ళ జేబుల్లోకి పోయింది. వాళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలు కాదు. ఇంకోటి జగన్ గారి సక్సెస్ ఎక్కడంటే ఆయన చెప్పినటువంటి విధానాలన్నింటినీ కూడా నేను చేస్తానని చెప్పటం చంద్రబాబు నాయుడు గారు, అది కూడా చాలా కీలకమైన. కొన్ని అప్డేట్స్ చూద్దాం సార్. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తోంది, సాక్షి స్క్రీన్ మీద మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారనేది మనకు కనిపిస్తున్నటువంటి అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ 1 by 1 మనకు అందుతోంది. రైట్, మీరు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. మీరు కొద్దిగా తెలంగాణ కూడా తీసుకోవాలి. అందుకే చెప్తున్నాను సార్, తెలంగాణ మా వాళ్ళు తీసేశారు, కానీ నేను చదువుతున్నప్పుడే నేను తెలంగాణనే ఇచ్చాను. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందజ్జ, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి, మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు, మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ లీడ్లో ఉన్నారు. మనం చూస్తున్నాం కరీంనగర్ ఏమో ఇటు బీజేపీ కనిపిస్తోంది, ఖమ్మంలో కాంగ్రెస్ కనిపిస్తోంది ఆధిక్యంలో ఉన్నట్టు, మల్కాజ్గిరిలో కూడా బీజేపీ కనిపిస్తోంది, మహబూబ్ నగర్లో బీజేపీ కనిపిస్తోంది. బీజేపీ కొంత ముందంజలో ఉన్న సమాచారం ప్రస్తుతానికి మనకి ఇప్పుడు అందుతున్నది ఒక లీడ్ మాత్రమే కాబట్టి ముందంజలో ఉన్న సమాచారాలు కూడా మనకు అందుతున్నాయి. మీరు తెలంగాణ కూడా చేశారు కదా? చేశామని చెప్పాను. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న స్థానాలన్నీ తారుమారైపోయినాయి. మొదటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి, 2వ స్థానంలో ఉన్న టీఆర్ఎస్ 4వ స్థానానికి, 3వ స్థానంలో ఉన్న బీజేపీ మొదటి స్థానానికి, మొన్న 4వ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం 3వ స్థానానికి, మొత్తం పొజిషన్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి తెలంగాణలో అని చెప్పి మొన్న ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాభవం లోను కాబోతూ ఉంది. 0 సీట్లకే పరిమితం కాబోతుంది. బీజేపీ 0 సీట్లకే పరిమితం కావడంతో పాటు మెదక్లో 3వ స్థానానికి పరిమితం అయ్యే అవకాశం, ఈవెన్ సిద్దిపేట, గజ్వేల్ లాంటి ఇక్కడ మనం ఒక ఆంధ్ర కంపారిజన్ తీసుకొద్దాం. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి మరి సరే మిగతా విషయాలు ఎట్లా ఉన్నా
గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ రైతు బంధు అమలు చేసింది కదా, లక్షలాది మంది రైతులకు లాభం జరిగింది తెలంగాణలో. అయినా ఎందుకు డెసిమేట్ అయిపోతున్నది? అంటే నాట్ ఓన్లీ రైతు బంధు అండి, టీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలు తృప్తిగానే ఉన్నారు, అనుమానం ఏం లేదు. ఎందుకు మరి అభివృద్ధి విషయం, సంక్షేమం విషయం, పాలన విషయం అన్నింటిలో సంక్షేమం. ఒక 2 ఆధిక్యాలు వస్తున్నాయి సార్, ప్లీజ్ ఒక్కటి చెప్పేస్తాను. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఇటు గజపతి నగరంలో కూడా బొత్స అప్పల నర్సయ్య కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారనే అప్డేట్ మనకు అందుతోంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు అనేటటువంటి సమాచారం మనం చూస్తున్నాం. అదే సమయంలో గజపతి నగరంలో బొత్స అప్పల నర్సయ్య లీడ్లో కంటిన్యూ అవుతున్నారు. 2 వచ్చాయి మన ముందుకి, 2 అప్డేట్స్ వచ్చాయి. ఆ రెండింటిలో కూడా వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉన్నట్టుగా, లీడ్స్లో కొనసాగుతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారనే సమాచారం కూడా మనకు అందుతోంది. ఇటు చీపురుపల్లి, గజపతి నగరం, ఆ తర్వాత రాజమండ్రి రూరల్ 3 కనిపిస్తున్నాయి. అందులో 2 మనకు వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో కనిపిస్తుంటే, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారనే సమాచారం అంతా. ఇదంతా కూడా ఎర్లీ ట్రెండ్స్, ముందుగా వచ్చినటువంటివి. దీని తర్వాత అది కొంత మారుతూ వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో తెలంగాణ విషయానికి అమర్ గారు అడిగినట్టుగా కేవలం లీడరు వ్యవహార శైలి మాత్రమే టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసింది తప్పితే అభివృద్ధి, సంక్షేమము, పాలన అద్భుతంగా దేశంలో ఉన్నటువంటి బెస్ట్ స్టేట్స్లో తెలంగాణ స్టేట్ నిలబెట్టారు, అనుమానం లేదు. కానీ లీడరు తన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, తన కింద ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఇచ్చినటువంటి గౌరవం, వాళ్ళకి యాక్సెస్ లేకపోవటం, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ కొంపముంచిన గత ఎన్నికల్లో. ఒక పార్టీని నిలబెట్టేది లీడరే, ఒక పార్టీని పడగొట్టేది. అంటే మీకు ఏ ఎన్నికలైతే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఈయన టీఆర్ఎస్ లాభపడిందో అవే ముందస్తు ఎన్నికలు ఈరోజు ఆయన దెబ్బతీసినాయి. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీ, పార్లమెంటు వేరువేరుగా జరిగిన కారణంగా అసెంబ్లీలో 39 స్థానాలను వచ్చినాయి. పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఈరోజు ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే నేను మొన్న పోస్ట్ పోల్లో రిపోర్ట్లో చెప్పడం మర్చిపోయాను, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం బై ఎలక్షన్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సో దాంతో 39 గెలిచినటువంటి సంఖ్య 38కి పడిపోతా ఉంది. 38 కూడా కాదు, 3 వెళ్ళిపోయారంటే ఓకే. దీని తర్వాత మనం ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఎంతమంది ఉంటారు లెక్క చూసి అప్పుడు ఫైనల్ ఫిగర్ చెప్పాల్సింది, ఎందుకంటే చెప్పలేము ఎంతమంది వెళ్తారు రేపెల్లుల్లో. సో ఈరోజు మీకు ఆదిలాబాదు, నిజామాబాదు, జహీరాబాదు, కరీంనగర్, మెదకు, మల్కాజ్గిరి, చేవేళ్ల, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, ఈ 9 స్థానాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్లో చాలా హోరాహోరీగా హైదరాబాద్లో మా పరిస్థితి ఏంటంటే ఎప్పుడు సర్వే చేసినా బీజేపీ లీడ్ వస్తుంది ఎంఐఎం మీద. అయితే మాకు డౌట్ ఎక్కడ వస్తుందంటే ఈ ముస్లిం మహిళల యొక్క శాంపిల్ని మేము సేకరించలేము. మాకు అక్కడ ఉన్నటువంటి కొన్ని సంక్లిష్ట పరిస్థితుల కారణంగా అంటే ఎప్పుడు సర్వే చేసినా 2.5% బీజేపీ లీడ్ వస్తూ ఉంది. సో ముస్లిం మహిళల శాంపిల్స్ మా సర్వేలో చాలా తక్కువ వస్తాయి. ఈ తక్కువ వచ్చినప్పుడు ఏంటంటే మేము దాన్ని ఒక నిర్దిష్ట నిర్ణయానికి రాలేని పరిస్థితి, అందుకని మేము ఎంఐఎం గెలిచే అవకాశం నిర్ణయానికి వచ్చాం. ముస్లిం మహిళా ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంది అక్కడ అంటున్నారు? అంటే మేజర్ ఓటర్లు 48-49% మంది మైనారిటీలు ఉన్నారు అక్కడ. అందులో సగం అయితే ముస్లిం మహిళలే కదా, ఇంకా మహిళా పాపులేషన్ ఎక్కువ ఉంది అక్కడ. కాబట్టి ఎక్కువ నంబర్ ఉంటుంది. అది ఎక్కువ శాంపిల్ అంటే అసలు తీయలేదని కాదు, ఎక్కువ శాంపిల్ రావడానికి ఆస్కారం లేదు. అందుకని బట్ అక్కడ మాధవీలత గారు చివరి రౌండ్ వరకు ఖచ్చితంగా ఎంఐఎంని ఇబ్బంది పెట్టే స్థాయికి అనుమానమే లేదు. సో టీఆర్ఎస్ ఈరోజు సిద్దిపేట, గజ్వేల్ లాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చాలా పేలవమైన ప్రదర్శన చూపబెట్టబోతా ఉంది. చాలా పేలవమైన ప్రదర్శన. ఇది చూడండి, 5 నెలల్లో తెలంగాణ సమాజం ఎంతగా మారిందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే మీకు మెదక్ పార్లమెంటులో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 సెగ్మెంట్లు ప్లస్ అది మైనస్ చేస్తే 2 లక్షల మెజార్టీ మన. అయినా కూడా ఈరోజు మల్కాజ్గిరి మొత్తం 7 బీఆర్ఎస్ఏ కదా, 7 బీఆర్ఎస్. నేను ఎందుకు మెదక్ ప్రస్తావిస్తున్నానంటే ఎంతో కొంత అవకాశం ఉంది మెదక్, ఎందుకంటే అక్కడ ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. అక్కడ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు, బలమైన నాయకులు. అందుకని నేను 0 నుండి 1 అసలు ఇవ్వలా. మళ్ళీ ఇది ఎందుకు, మళ్ళీ ఈ అపీజ్మెంట్ పాలసీ ఎందుకు అని చెప్పి 0నే మళ్ళీ ఈ అపీజ్మెంట్ పాలసీ ఎందుకు లేని 0నే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అనుసరించిన అపీజ్మెంట్ పాలసీ అనుసరించలేదు. నేను ఏపీ విషయానికి వస్తాను సార్ ప్రసాద్ రెడ్డి గారు, ఏపీ విషయానికి వద్దాము. నేను దీని సార్ చెప్తానండి.
మొన్న ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా తెలంగాణతో పాటు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కేసీఆర్ పట్ల వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉండింది అని సర్వే తెలియదు. 52% పీపుల్ ఆర్ అపోజింగ్ కేసీఆర్. ఎమ్మెల్యేలను 28% అపోజ్ చేస్తున్నారండి. ఇది చాలా స్టన్నింగ్ ఇన్ఫర్మేషన్. సార్ చెప్పిన దానికి కరెక్ట్గా ముఖ్యమంత్రి వైఖరి వల్లనే ఇది జరిగింది అని. ఇప్పుడు ఏపీ అంటే అట్లా కాదండి, ఇక ఒక 15-20 మందిని 20-30 మందిని మార్చి ఉంటే అయితే కాంగ్రెస్ వచ్చినా లేదంటే హంగన్నా వచ్చింది. రైట్. ఇప్పుడు ఈ ఒక 10-20 మందిని మార్చుంటే బాగుంటుంది అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా 70 మందికి పైగా మార్పులు చేసుకుంటూ 70 స్థానాల్లో చేసుకుంటూ వచ్చారు కదా. ఇది వర్కౌట్ అయింటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నానండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఆలోచించి చేస్తారు. ఎవరితో ఆలోచిస్తారో అనేది మనకు తెలియదు. ఆయన సొంతంగా ఆలోచించుకుంటారో తెలియదు, కానీ బిహైండ్ ఎవ్రీ డెసిషన్ దేర్ ఈజ్ సమ్ ఎక్సర్సైజ్. అలాగే ఎమోషనల్గా ఆలోచన లేదు ఆయనకి. చాలా కేర్ఫుల్గా చేస్తారు. కొన్ని లెగసీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని వాటిని ఆయన కూడా మార్చలేరండి. అప్పుడు రాజమండ్రి రూరల్ ఉంది, అది ఎప్పుడు తెలుగుదేశానికి స్ట్రాంగ్ సీటు. అక్కడ మార్చినా చేర్చినా కానీ మళ్ళీ ఆయనే నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు నరసాపురం ఆ ఏరియాలో తాడేపల్లిగూడ ఆ ప్రాంతాల్లో ఏంటంటే కొన్ని ఉండి పాలకొల్లు ఈ ప్రాంతాల్లో టీడీపీ పట్టు కొంచెం ఉన్నది. దాన్ని డ్రామాటిక్గా మార్చడానికి ఏంటంటే ఈయన చాలా డ్రామాటిక్ చేంజెస్ తీసుకొచ్చారు. మేబీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం రిజల్ట్ చూసారు. అమర్ గారు చెప్పాలి. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక సాహసం కూడా కొంతమంది చూశారు. కొంతమంది అయితే ఇంకా ఎల్లో మీడియా అయితే ఆయన ఏదో భయపడిపోయారు, అభ్యర్థులు లేరు, ఎవరినో తీసుకొచ్చి ఇచ్చేస్తారని రాశారు. ఇది సాహసమా భయమా? ఇప్పుడు మీరు మీడియాలో వస్తున్న దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీడియాలో ఏం చెప్పినారంటే ఒక దశలో అసలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కు క్యాండిడేట్లే దొరకడం లేదు, అందరు పారిపోతున్నారు హైదరాబాద్కి, ఎవరు మేము పోటీ చేయమని చెప్తున్నారు అని ఒక దశలో చెప్పినారు. నిన్న ఏం చెప్పినారు? అయిపోయింది 10 సీట్లు 12 సీట్లు సింగిల్ డిజిట్కు పోతున్నది వైఎస్ఆర్సీపీ అని మాట్లాడారు. కాబట్టి మీడియాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు లీడ్ 7 కనిపిస్తోంది సార్, ప్లీజ్. లీడ్ ఒకటి కనిపిస్తోంది, 7 కనిపిస్తాయి 7 స్థానాలకు సంబంధించి. అందులో వైఎస్ఆర్సీపీ 6 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. టీడీపీ 1 స్థానంలో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో మనం లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 1 స్థానంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 1, బీజేపీ 0, జేఎస్పీ 0, అదర్స్ 0. క్లియర్ గా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికి 7 స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ లో లీడ్ లో ఉన్నటువంటి స్థానాలని 7 మనం చూస్తుంటే అందులో 6 స్థానాలు వైఎస్ఆర్సీపీ కనిపిస్తున్నాయి, 1 మాత్రమే టీడీపీ నుంచి కనిపిస్తోంది. చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ మరోసారి పట్టు నిలుపుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇటు తిరుపతికి సంబంధించి ఎంపీ స్థానాల్లో కూడా మనం ఒకటి ఆధిక్యంలో ఉందనేది చూస్తున్నాం కదా. అది తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనం చూస్తున్నాం, అక్కడ ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే తిరుపతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా ఒక రిజల్ట్, అంటే మనం ఎవరు లీడ్ లో ఉన్నారో చూస్తున్నాం. తిరుపతి అసెంబ్లీ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ లీడ్ లో కంటిన్యూ అవుతోంది. తిరుపతి, చంద్రగిరి, అలాగే చీపురుపల్లి, గజపతి నగరం ఈ 4 మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మిగతా 2 చోట్ల కూడా ఆ సమాచారం కూడా కాసేపట్లోనే మీకు నేను అందించబోతున్నాను. మొత్తం 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం లీడ్ లో కంటిన్యూ అవుతోంది. టీడీపీ కేవలం 1 స్థానంలో కంటిన్యూ అవుతోంది. ఇటు పార్లమెంటు స్థానాలు తీసుకుంటే 25 స్థానాల్లో 1 స్థానానికి సంబంధించినటువంటి సమాచారం ప్రస్తుతం మన దగ్గర ఉంది. తిరుపతి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆ స్థానంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడ్ లో కంటిన్యూ అవుతోంది. ప్లీజ్ అమర్ గారు, లీడ్ జస్ట్ ఇప్పుడు వరకు మీరు సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలకు పోతున్నప్పుడు గెలిచే వాళ్ళని పెట్టుకుంటారా, పోటీలో ఓడిపోయే వాళ్ళని పెట్టుకుంటారా? ఎవరైనా లేక ఎవరినో తీసుకొచ్చి పెట్టుకున్నారని ప్రచారం అయితే విన్నాను సార్. అవునండి, ఇంకో 2 గంటలు అయితే మీకు ఫలితాలు వస్తే అప్పుడు అర్థమవుతుంది ఎందుకు మార్చాడనేది. ఎవరైనా ఎన్నికలకు పోయేది ఎందుకు? గెలవాలి, అధికారంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలనే కదా. ఆ గెలవాలి అన్నప్పుడు ఏం చేయాలి? గెలుపు గుర్రాలు నిలబెట్టాలి కదా. ఇక్కడ పనికిరాని వాడు అక్కడ ఎట్లా పనికొచ్చాడు అని అంటే, మరి చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పనికిరాని వాడు కుప్పంలో ఎందుకు పనికొచ్చాడు? ఎక్కడ గెలుస్తాను అనుకున్నాడు అక్కడ పోయి పోటీ చేసినాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల వదిలేసి వచ్చి పిఠాపురంలో ఎందుకు పోటీ చేసినాడు? గాజువాక భీమవరం వదిలిపెట్టి పిఠాపురం ఎందుకు వచ్చాడు? ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు
గెలుపు అనేది అంతిమ లక్ష్యం కాబట్టి ఎవరు గెలుస్తారనే నమ్మకం ఉంటుందో నాయకుడు వాళ్ళని పెడతారు. అక్కడ మీరు చూడాల్సింది ఒకటి ఏమిటంటే ఇమ్మెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయం వెనకాల వారన్నట్టు ఎవరితో చర్చిస్తున్నాడు, తానే సొంతంగా నిర్ణయించుకుంటున్నాడా, ఇవన్నీ మనకు అనవసరం. ఆయనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక ఆత్మస్థైర్యం ఏదైతే, ఆత్మవిశ్వాసం ఏదైతే ఉన్నదో, ఫలానా వాడిని ఇక్కడ నేను నిలబెట్టాను, గెలుస్తాడు. ఎక్కడో ఒకటి రెండు తప్పులు జరిగితే జరగవచ్చు, తప్పులు జరుగుతాయి, ఎర్రర్ అనేది ఇప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, రెండు జరుగుతున్నాయండి ఇక్కడ. ఒకటి జగన్ ఆర్ నో జగన్, రెండవది జగన్ అండ్ పీపుల్. మధ్యలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేని కానీ ఎంపీలని కానీ నేనేం తక్కువ చేయడానికి, కించపరచడానికి మాట్లాడడం లేదు. కానీ ఎప్పుడైతే ప్రాంతీయ రాజకీయాల దగ్గరికి వస్తామో ఖచ్చితంగా నాయకుడు కౌంట్ అవుతాడు. నాయకుడు సరిగ్గా లేకపోతే కింది వాళ్ళు ఎంత సమర్థులైనా ఎంత బలవంతులైనా కూడా ఆ ప్రాంతీయ పార్టీ మనుగడ అనేది చాలా కష్టం అవుతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఒక ఉదాహరణ మనకు కళ్ళెదుట అనిపిస్తూ ఉన్నది. ఏం జరుగుతున్నది? ద ఫోర్ట్ ఇస్ క్రంబ్లింగ్. ఇంత అంటే ఒక 15 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఉద్యమం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ ఇక్కడే కాదు, మనం జార్ఖండ్లో కూడా చూసినాం. శిబు సోరెన్ అంత కొట్లాడి అధికారం తెచ్చుకున్న తర్వాత ఇబ్బందులో పడ్డాడుగా. నాకు డౌట్ ఉంది అమర్ గారు, ఇప్పుడు డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అట్లాగే పార్లమెంట్ ఎలక్షన్స్ డైరెక్ట్గా ప్రాంతీయ పార్టీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాగా దెబ్బతింటే తినుండొచ్చు. కానీ కేసీఆర్ గారు గట్టిగా నిలబడితే 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేయలేని పరిస్థితిలో బీజేపీని కనుక వెనక్కి నెట్టేయగలిగితే బీఆర్ఎస్కి దీన్ని తినేయడానికి ప్రయత్నం. ఇక్కడ తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉందండి. బహుశా అంటే నేను కరెక్ట్ కాకపోతే చెప్పండి. తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీలు, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ ఇచ్చింది, బీజేపీ ఏమో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి. కాబట్టి తెలంగాణకు వచ్చేసరికి రెండు జాతీయ పార్టీల పరిస్థితి వేరు. డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణం అదే. బలంగా చెప్పుకోగలిగినారు, పోయి టీఆర్ఎస్ కొట్లాడి సాధించిన ఇచ్చింది మేము అని చెప్పుకోగలిగినారు కాబట్టి 10 ఏళ్ల తర్వాతనైనా మళ్ళీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. అలాగే అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టారు కాబట్టి రెండు జాతీయ పార్టీలుగా అక్కడ మనుగడ లేకుండా అయిపోయింది. 1% ఇప్పుడు కాదు ప్రసాద్ రెడ్డి గారు, ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు గుర్తించాల్సింది ఏమిటి అని అంటే, భారతీయ జనతా పార్టీకి గొప్ప ఇది ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రదీప్ గుప్తా. రాష్ట్రాన్ని విడగొట్టిన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్రాన్ని విడగొట్టినందుకు కొన్ని రాజకీయ పక్షాల మీద కోపం ఉన్నది. కాంగ్రెస్ ను డెసిమేట్ చేసేసినారు. బీజేపీని ఎందుకు ఎత్తుకుంటారండి? 6 సీట్లు ఎందుకు వస్తాయి బీజేపీకి? అక్కడ లోక్సభ స్థానాలు 6 ఎవరితో పొత్తులో ఉన్నా బీజేపీకి ఎందుకు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో? కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావు. యాక్సిస్ సర్వేని తప్పు పట్టడంలో ఇంకా ప్రధాన ఉద్దేశం కూడా అదే. అక్కడ బీజేపీకి 4 నుండి 6 స్థానాలు అవకాశం ఇచ్చారు. అంటే మీకు ఏ కోశాన కూడా అరకు అవకాశం కనబడట్లేదు, అసలు రాజంపేట అవకాశం కనబడట్లేదు, అసలు తిరుపతి అవకాశం కనబడట్లేదు. మీకు రాజమండ్రి టైట్ ఫైట్ ఉంది, బిట్వీన్ ఎవరైనా గెలిచే అవకాశం కనబడుతుంది. సరే నరసాపురం అనకాపల్లి స్పష్టంగా బీజేపీకి ఉన్నది తప్పితే అసలు ఆయన 3 to 4 అనేది నేను కొద్దిగా గౌరవించేవాడిని సార్. నిజానికి కాంగ్రెస్ కంటే ఎక్కువ శిక్షించాల్సింది బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ కనీసం ప్రత్యేక హోదా అనేది పెట్టిపోయింది. 10 ఏళ్ల అధికారంలో ఉండి నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ శిక్షించాల్సింది బీజేపీని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకి 6 ఎట్లా ఇస్తారు సీట్? చంద్రబాబు భుజాన్ని వేసుకుని వచ్చినంత మాత్రం ప్రజలు మారుతారా? వాళ్ళకి 13% ఇచ్చే అవకాశం ఉంటుందా? ప్రదీప్ గుప్తా అయితే 13% అనేసారు. నేను చెప్తున్నది అదే కాదు సార్. 13% ఎలా కౌంట్ చేస్తారు? ముందుగానే ఇప్పటి వరకు ఒక కూటమిలో ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది సార్? యాక్సిస్ మై ఇండియా చెప్పింది పూర్తిగా అసత్యం ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు. స్పష్టం కనబడుతోంది కదా, స్పష్టంగా మీకు తెలంగాణలో స్పష్టంగా అతను ఇచ్చినటువంటి స్థానాలు IVR స్థానాలు ఇచ్చాడు అనేది మాకు అర్థం అవుతుంది. ఆయన 12 to 14 వరకు ఇచ్చాడు.
కేవలం IVRS 100% డౌట్ లేదు. తెలంగాణ రూరల్కి రీచ్ అవుతుంది సార్ IVRS పద్ధతి. రూరల్ ప్రాంతానికి వెళ్ళి తీసుకునేటటువంటి 14 అంటే తెలంగాణ విషయంలో అయితే నాకు 100% ఇక నేను ఏమాత్రం వెనకంజను ఆయన విషయంలో మాట్లాడటానికి. ఆంధ్ర విషయంలో IVRS చేశాడా, అసలు అసెంబ్లీ ఎన్నికల్లో IVRS వర్కౌట్ కాదని తెలిసి కూడా ఏం చేశాడనేది సో మధ్యాహ్నం తర్వాత నేను వ్యాఖ్యానించాలంటే తెలంగాణ అయితే అసలు స్పష్టంగా అతను IVRS మీద డిపెండ్ అయ్యాడు సార్. ఎందుకంటే 14 స్థానాలు IVRS చేస్తే అన్ని బీజేపీకి వస్తాయి, 14 స్థానాలు బీజేపీ కాదు. రైట్. ఎందుకు సార్ ఈ కొమ్మినేని గారు ఎందుకు ఒక రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ను కూడా మ్యానిపులేట్ చేసి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ కాసేపట్లో వచ్చేస్తాయి అసలైన ఫలితాలు. పార్టీ క్యాడర్ డిమోరలైజ్ అవ్వకూడదు. ఓకే, అటువంటి విషయాల్లో చంద్రబాబు గారు దిట్ట. అసలు రేపు ఓడిపోతాడని ఆయనకి తెలిసినా కూడా నేనే గెలుస్తున్నానని చెప్పగల సమర్థత ఆయనకుంది. చర్చ జరిగింది, తొణికినట్లుగా కూడా ఉండడు. అంతవరకు అది మామూలుగా అయితే మనబోటి వాళ్ళం కొంచెం కంగారు పడతాం, చాలా ఇబ్బంది పడతాం. అది ఆయనకి ఆ ఇబ్బంది లేదు. మరి ఆ ఆర్ట్ ఆయన డెవలప్ చేసుకున్నాడు, అంతవరకు మెచ్చుకోదగింది. కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం మనమే గెలుస్తున్నాం. ఇప్పుడు ఎందుకు 2009లో చూసాం, 2009లో TRS CPI CPMతో కలిసి ఆయన పెట్టారు. ఇంకేముంది, గెలవబోతున్నాం, అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది అన్నారు, కానీ జరగలేదు. 2014 వచ్చేసరికి వాళ్ళందరినీ కలుపుకుని అప్పుడు కూడా నా అభిప్రాయం అయితే జగన్ గారు కొన్ని స్ట్రాటజికల్ మిస్టేక్ చేశారు, లేదా అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే నాకు తెలిసి కొంతమంది ప్రముఖుల పేర్లు ఇప్పుడు చెప్పడం అవసరం లేదు, కానీ వాళ్ళు వచ్చి వైసీపీలో చేరతామంటే ఇప్పుడు నేను మీకు టికెట్లు ఇవ్వలేను అన్నాడు. వాళ్ళు వెళ్ళి 2-3 జిల్లాల్లో 5-6 సీట్లు పాడు చేశారు. అంటే వాళ్ళు టీడీపీలో చేరి దాంతో ఆయన దెబ్బతిన్నారు. అట్లాగే చాలామంది 50,000 రుణమాఫీ చేయండి మిమ్మల్ని అయితే నమ్ముతారంటే నేను ఒప్పుకున్నాను. సో అది జరిగిన, ఎందుకంటే నాకు అప్పుడు బాగా గుర్తు, శ్రీకాళహస్తి, తంబళ్ళపల్లి ఇటువంటి చోట్ల పార్లమెంట్కేమో వైసీపీకి మెజారిటీ వచ్చింది, అసెంబ్లీకి టీడీపీకి వచ్చింది. ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే నాకు ఆశ్చర్యంగా చెప్పింది ఏంటంటే వైసీపీ అభిమానులైనటువంటి రైతులకు కూడా మేము ఏదో రుణమాఫీ అని తెలియజేసామని చెప్పారు. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ట్రెండ్.